ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా మారిపోయారు. ఇంకా ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని కూడా దక్కించుకొని తెలుగు హీరోల్లో ఎవరికి సాధ్యం కాని ఘనతని తన పేరిట నమోదు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న పుష్ప 2 సినిమా మీద చాలా అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈయన నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద క్లారిటీ అయితే లేకపోవడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఏంటి అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన లైనప్లో ఇప్పటికే త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్లు ఉన్నారు. మరి వీళ్ళతో సినిమా చేస్తాడా లేదంటే ఇంకో దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వీళ్ళతో పాటుగా బోయపాటి శ్రీనుతో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి అతనితో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబోలో సరైనోడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో వీళ్ళ కాంబో మీద అంచనాలైతే పెరిగిపోయాయి. చూడాలి మరి వీళ్ళలో అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది.